ఇంట్లో ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ అన్న తర్వాత ఎన్నో క్లాషెస్ వస్తాయి. ఆయనకి ఆయన ఫ్యామిలీ అంటే చాలా ప్రాణం. దాంతోనే ఆయన కోసమని అన్నిటినీ అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చాను. సో కాబట్టి ఇక ఇప్పుడు నాకు ఆయననే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న సపోర్ట్ ఒక్కసారి ఆయన లేకపోయేసరికి అన్నీ ఇట్లా అయ్యేసరికి నాకు ఫ్యూచర్లో ఏం అన్న థ్రెట్ ఉంటుందన్న ఇదితో నేను హెచ్ఆర్సీని కన్సల్ట్ అయ్యానండి. నా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం. ఫినాన్షియల్గా దాని గురించి బ్యాక్గ్రౌండ్ మా ఫాదర్ డెప్యూటీ జనరల్ మేనేజర్ విజిలెన్స్ డిపార్ట్మెంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. బట్ కాకపోతే నాకున్న సపోర్టే నేను ఆయన మా అమ్మ నాన్నని కూడా వదులుకొని వచ్చి చేసుకున్నాను. కాబట్టి ఆ ఇదితో రేపు ఏదన్నా అవుతుందేమో అన్న బాధ. ఎందుకంటే ఈ 11 రోజులు అన్నీ ప్రశాంతంగా జరగాలని అనుకున్నాను, కానీ మాట్లాడే మాటలకి అంత ఇది అయిపోయి చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అసలు ఆయన పరువు తీయాలని నేను ఎప్పటికీ అనుకోను కూడా. ఆయన్ని మాత్రం అందరూ తప్పుగా ఎవ్వరు అనుకోవద్దు. ఇంటికి సమస్య కాబట్టి హెచ్ఆర్సీని అంటే ఇంకా నా ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందన్న ఇదితో నేను థ్రెట్గా ఫీల్ అయ్యి ఉంది కాబట్టి అన్నట్టు వాళ్ళని కలవాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు నేనే చంపేశాను అని ఇట్లాంటివన్నీ వచ్చాయి కదా. సో ఫ్యూచర్లో ఇప్పుడు రేపు 11 days అయిన తర్వాత ఎవరిది వాళ్ళది ఉంటుంది, ఇక మా ఫ్యామిలీయే ఉంటుంది. నాకు సపోర్ట్ అనేవాళ్ళు అమ్మ నాన్న వీళ్ళు తప్ప ఇంకా నా హస్బెండ్ ఫ్యామిలీ నుంచి ఉన్న సపోర్ట్ లేదు కదా. ఏమన్నా అవ్వచ్చు అన్న భయంతో, ఎందుకంటే నిన్న జరిగిన గొడవల వల్ల భయం వేసింది నాకు. దాంతో నేను హెచ్ఆర్సీని కన్సల్ట్ అవ్వాల్సి వచ్చింది. ఆస్తి తగాదాలంటే ఆయన సంపాదించింది ఏముందండి, అందరికీ పెట్టడమే ఎక్కువ అయిపోయింది కదా. దాంతో ఇంకా వాటితో కొన్ని ఉంటాయి కదా, మొత్తం ఆయనకు సంబంధించిన గోల్డ్ అట్లా అలాంటి వాటి మీద వాళ్ళకే రైట్స్ ఉన్నాయని జస్ట్ అన్నీ ఇంక ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టే నేను థ్రెట్ రేపు ఏదన్నా రావచ్చు. ఎందుకంటే వైఫ్ కాబట్టి నాకు రైట్స్ ఉన్నాయని నేను దాని ద్వారా వెళ్ళాను, అంతే తప్ప ఏం వేధించండి. ఇన్లాస్తో ఉండే ప్రాబ్లమ్స్ ప్రతి వాళ్ళకి ఉంటాయి కదండి. పిటిషన్లో ముఖ్యంగా ఏ అంశాలు పేర్కొని పిటిషన్? అది నేను ఆయన అక్కడే బాడీ ఇంకా ఉండగానే నా కబోర్డ్స్ అన్ని లాక్స్ వేశారు. లాక్స్ అడిగితే కూడా నిన్న అది కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి మాట్లాడిన తర్వాతనే అప్పుడు ఇచ్చారు, కానీ ఇంకా ఆయన కబోర్డ్ కీజ్ అవి ఇవ్వలేదు. దాంతో ఇంకా అప్పుడు ఆయన గొడవ ద్వారానే ఇంకెక్కువ భయం వేసి నేను కన్సల్ట్ అయ్యాను ఇంకా హెచ్ఆర్సీ వాళ్ళని. లాస్ట్గా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇంకా ఈ 11 రోజులు మాత్రం అందరూ సహకరించండి ప్లీజ్. ఆయన ఆత్మ శాంతించాలి. నేను కోరుకునేది అదొక్కటే. అదంతా వరకు అయిపోయిన తర్వాత ఈ వచ్చే ప్రాబ్లం గురించి నేను ఇప్పుడు తీసుకున్న సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసము. ఇంకా మేము వీళ్ళందరూ ఇప్పుడు నాకు తెలిసైతే దీని ద్వారా అందరికీ అర్థమయ్యి ఉంటుంది, మా ఆడపడుచులకు కానీ అత్తయ్య గారు వాళ్ళందరూ. సో అందరం కూర్చొని ఇంకా మేము మాట్లాడుకుంటాం. అది అప్పుడు కాకపోతే నేను మిమ్మల్ని అందరినీ ఇదా. థ్యాంక్ యూ.